ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. విశాఖపట్నంలో కరోనా కేసు నమోదైంది. మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 23 ఏళ్ల యువతికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సదరు యువతి 4 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యుల అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్గా తేలింది. ఈ ఫలితాన్ని మరింత ధృవీకరించుకోవడం కోసం నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు. అక్కడి పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్గానే నిర్ధారణ అయ్యింది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ధృవీకరించారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గురువారం సాయంత్రం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలు ఇటీవలి కాలంలో ఎక్కడికి ప్రయాణించలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు కమిషనర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఏపీలోనైతే కరోనా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కరోనా వైరస్ కేసు నమోదైన నగరంలోని మద్దిలపాలెం గ్రామానికి ప్రాంతానికి 23 ఏళ్ల యువతికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు కూడా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సదరు యువతి 4 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే వైద్యులు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఆమెకు ఆ కరోనా పాజిటివ్ గా తెలియదు. అయితే ఈ ఫలితాన్ని మరింత ధృవీకరించడం కోసం నమూనాను విశాఖ కేజీహెచ్ లోని వైరాలజీ ల్యాబ్ కి పంపించడం జరిగింది. అక్కడి పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ గానే నిర్ధారణ అయింది. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ధృవీకరించారు. అయితే యువతి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గురువారం సాయంత్రం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించారు. బాధితురాలి ఇటీవల కాలంలో ఎక్కడికి ప్రయాణం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు కమిషనర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశాలు జారీ చేసినట్లు వీరపాండియన్ తెలియజేయడం జరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను కోరడం జరిగింది. జ్వరము, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని, వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మాత్రమే మందులు వాడాలి. సొంత మందులు అంటే సోషల్ మీడియాలో చూసి మందులు వాడద్దని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంత ప్రయాణాలు చేసేటప్పుడు జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల నుండి వచ్చిన వారు ఏమైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, తరచూ సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు సూచన చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి, వాటి గురించి ఇటు కేంద్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, సంబంధించిన డాక్టర్లు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? సంపత్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 257 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో తమిళనాడులో 66 కేసులు, అదేవిధంగా మహారాష్ట్రలో 56 కేసులు, కేరళలో 95 కేసులు, కర్ణాటకలో 13 కేసులు, పుదుచ్చేరిలో 10, రాజస్థాన్ లో 2, సిక్కింలో 1, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ 1 కేసు, ఆంధ్రప్రదేశ్ 1 కేసు, గుజరాత్ లో 7, హర్యానాలో 1, ఢిల్లీలో 5 కేసులు, మొత్తంగా 257 కేసులు ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. అయితే ప్రజలకు మాత్రము
ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. గుంపులుగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఖచ్చితంగా మాస్కులు కానీ లేకపోతే ముఖానికి ఏదైనా కర్చీఫ్ కానీ కట్టుకొని వెళ్ళాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తా ఉంది. అయితే కేరళలో ఒక మరణం సంభవించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అది కరోనా వలన లేక ఇతర ఆరోగ్య సమస్య వలన మరణించారనే విషయం మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.